పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం రోజున విలేకరుల సమావేశంలో పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణారావు మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులనే కౌన్సిలర్గా గెలిపిస్తే అభివృద్ధి సాధ్యమన్నారు. అభివృద్ధికి ప్రజలు పట్టం కట్టాలని ప్రజలను కోరారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన 2 ఏళ్ల పాలనలో 40 కోట్లతో సీసీ రోడ్లు, మురికి కాల్వలు, మౌలిక వసతుల కల్పన పనులు పూర్తి చేశామని పేర్కొన్నారు. అనంతరం పెద్దపల్లి పట్టణంలోని రంగంపల్లి 10వ వార్డు మాజీ కౌన్సిలర్ గాదె మాధవి కాంగ్రెస్ పార్టీలో చేరగా ఎమ్మెల్యే విజయరమణారావు కాంగ్రెస్ పార్టీ కండవ కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్ అభ్యర్థులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 36 వార్డులకు సంబంధించి గత 2 సంవత్సరాల నుంచి పెద్దపల్లి పట్టణంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఈరోజు నేను శాసనసభ్యునిగా గెలిచి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా ఇప్పటికే 40 కోట్ల వరకు సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ పూర్తి చేసుకున్నాం. మళ్ళీ ఈరోజు 62.5 కోట్ల రూపాయలతో ఒక టెండర్, 15 కోట్లతో ఒక టెండర్, దాదాపు 77.5 కోట్లతో మరి వాళ్ళ మన వర్క్లను టెండర్ తీసుకోవడం జరిగింది. అది కాకుండా ఇంకొక 15 కోట్లు మనం శాంక్షన్ చేసుకొని బఫర్లో పెట్టుకున్నాం. అంటే శాంక్షన్ ఉన్నది కానీ మన టెండర్ విలువలేదు. ఎందుకంటే ఇవాళ వార్డులలో ఎలక్షన్ జరుగుతూ ఉంది. ఇవాళ నామినేషన్ కూడా మన నిన్నటితో పూర్తయింది. మీకు ఎల్లుండి నుంచి విడ్రాస్ కూడా కంప్లీట్ అవుతాయి. మరి ఈ తరుణంలో మనం వార్డులలో తిరుగుతూ ఉంటే ఇవాళ మా అభ్యర్థులు కానీ మా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కానీ మరి వాళ్ళందరూ తిరిగినప్పుడు ఎక్కడెక్కడైతే డ్రైనేజ్ విషయంలో కానీ రోడ్స్ విషయంలో కానీ ఎక్కడెక్కడైతే సమస్యలు ఉంటాయో అవన్నీ గుర్తించి ఆ 15 కోట్లను తర్వాత అంటే మార్చి 15 తర్వాత ఐడెంటిఫై చేసి టెండర్లు ఇవ్వాలని చెప్పి ఈ 77.5 కోట్లు కాకుండా 15 కోట్లు మనం ఆఫ్ పెట్టడం జరిగింది. మరి ఇవాళ ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ తాగునీటి కోసం కూడా దాదాపు 27 కోట్ల రూపాయలతో అమృత్ 2 పథకం కింద ఇవాళ మనం శాంక్షన్ తీసుకోవడం జరిగింది. అంటే 27 కోట్ల రూపాయల శాంక్షన్ తీసుకొని ఇవాళ అమృత్ 2లో మనం పాత ఏదైతే ఆర్డీఓ కార్యాలయం దగ్గర గతంలో ఒక వాటర్ ట్యాంక్ ఉంది. మరి దాని స్థానంలో ఇవాళ ఒక వాటర్ ట్యాంక్ నిర్మాణం, అదేవిధంగా అంటే 15 లక్షల లీటర్లతో కడతా ఉన్నారు పెద్ద వాటర్ ట్యాంక్. రెండోది చందపల్లి దగ్గర 8 లక్షల లీటర్లతో అక్కడ ఒక వాటర్ ట్యాంక్ నిర్మాణం చేస్తూ ఉన్నారు. అంటే పెద్దపల్లి పట్టణానికి ఏ రకంగా చూసుకున్నా కూడా ఇవి అంటే చాలా హైట్ మీద ఉన్నాయి కాబట్టి మరి రేపు భవిష్యత్తులో మళ్ళా 30 ఇయర్స్ వరకు తాగునీటి సమస్య ఉండొద్దని చెప్పి ఒక దూరదృష్టితోని ఇవాళ మనం అవి రెండింటి కూడా అక్కడ టెండర్లు ఇచ్చి పనులు కూడా ప్రారంభించుకోవడం జరిగింది. అభివృద్ధి అనేది నిరంతరం జరుగుతూ ఉంటుంది. ఇలా అభివృద్ధి జరిగేటువంటి ఈ టైంలో మీ అందరి సహకారం ఉండాలి. మీ అందరి సహకారంతో పెద్దపల్లి పట్టణ ప్రజలు అందరి సహకారం ఉండాలి. ఎందుకంటే పెద్దపల్లి పట్టణ ప్రజల సహకారం అందరూ ఉంటే ఇంకా ఇవాళ అభివృద్ధి అనేది 100 స్పీడ్తో జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఇవాళ ఇది జరిగినాక మళ్ళీ 3 ఏళ్ళకి నా ఎలక్షన్లు వస్తాయి. మీ ద్వారా ప్రజలను కోరుకుంటా ఉన్నాం. మీరు ఆశించినంత అభివృద్ధి జరగకపోతే మీ ద్వారా అప్పీల్ చెప్తా ఉన్నాను ప్రజలకు. నేను చెప్పింది జరగకపోతే 3 ఏళ్ళకి నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. అంటే నేను ఎంత విశ్వాసంగా చెప్తా ఉన్నానో మీకు గ్రహించండి. నేను ఒక విశ్వాసంగా, కాన్ఫిడెన్స్, ఒక నమ్మకం, ధైర్యం. ఎందుకంటే ఇవాళ మీరు గమనించాలి, నాకు తెలిసి 4 పోలీస్ స్టేషన్లు మీరు ఎక్కడైనా తెలుసుకోండి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి ఇప్పటి వరకు ఒకటే నాడు వేరు జీవోలతో 4 పోలీస్ స్టేషన్లు ఇచ్చిన చరిత్ర ఇప్పటివరకు ఇక్కడ లేదు. పెద్దపల్లి మహిళా పోలీస్ స్టేషన్, పెద్దపల్లి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, పెద్దపల్లి రూరల్ పోలీస్ స్టేషన్, ఎలిగేడు పోలీస్ స్టేషన్, అంటే 4 పోలీస్ స్టేషన్లు
ఇవాళ ఒకటే రోజు వచ్చినాయి. నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే ఇవాళ ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారికి పెద్దపల్లి నియోజకవర్గం పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి ప్రజల పట్ల అభిమానం ఉంది. ఇవాళ ఉండేపటికనే ఇవాళ మనం ఇన్ని నిధులు తీసుకొచ్చుకోగలుగుతా ఉన్నాం. వీటితో పాటు మరి పెద్దపల్లి బస్ డిపో అనేది అదొక కళ. మనం స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతా ఉంది. ఇవాళ ఒకప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 3 ఆర్టీఓ కేంద్రాలు, కానీ రెవెన్యూ డివిజన్లు ఉంటే మన పెద్దపల్లికి బస్ డిపో రాలే. మరి నాకన్నా ముందు చాలా మంది ఎమ్మెల్యేలు వేరు, ప్రభుత్వాలు వేరాయి, కానీ బస్ డిపో వచ్చినటువంటి పరిస్థితి లేదు. ఇవాళ మరి బస్ డిపో తీసుకొచ్చినాం. దానికి 4 ఎకరాల 32 గుంటల స్థలాన్ని హాస్పిటల్ ఆనుకొని కేటాయించడం. మరి ఆ పనులు కూడా ఇవాళ స్టార్ట్ అవుతాయి. మన కొన్ని బిల్డింగ్స్ కూడా వాళ్ళకి అవి అవసరం పడుతూ ఉన్నాయి. కాబట్టి రాబోయే జూన్ వరకు మన పెద్దపల్లి బస్ డిపోను ప్రారంభించుకోబోతా ఉన్నాం. అదేవిధంగా దాంతోపాటు కోర్టు, ఇవాళ కోర్టు అక్కడెక్కడో ఏదైతే గుట్టలు కన్నాల గుట్టలలో అప్పుడు శాంక్షన్ కాలే, వాటి జాయకలను చూసినట్టే కన్నాల గుట్టలో నుంచి అడ్వకేట్ల అందరి ఆలోచన మేరకు, పెద్దపల్లి పట్టణ ప్రజల ఆలోచన మేరకు మరి దాన్ని తీసుకొచ్చి ఇవాళ మనం రాఘవపూర్లో పెట్టుకున్నాం. ఇవాళ మన ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కాంచెల్లి కరెక్ట్ కోర్టు మనం కట్టేది 5 కిలోమీటర్లు ఉంటుంది. అంటే ఇవాళ ఇక్కడ నుండి కలెక్టరేట్ కూడా నాకు తెలిసి 3 కిలోమీటర్ల పైన ఉంటుంది. కొంతమంది దాన్ని కూడా మరి కావాలని చెప్పి ఆపేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తప్పకుండా రేపు మున్సిపల్ ఎన్నికలు అయిపోతేనే కోర్టు బిల్డింగ్ 80 కోట్లు శాంక్షన్ అయినాయి. టెండర్ పూర్తి అయిపోయింది. కాంట్రాక్టర్ కూడా ఇప్పటికీ 4 సార్లు మీరు ల్యాండ్ అలాట్ చేస్తే మేము పనులు స్టార్ట్ చేద్దామంటే ఆ ల్యాండ్ కూడా మనం అలాట్ చేసి కలెక్టర్ గారు కూడా దాన్ని హైకోర్టు పంపడం జరిగింది. రాబోయే తొందరలోనే మనకు కోర్టు కూడా స్టార్ట్ అవుతాయి. అంటే ఇన్ని కార్యక్రమాలు 1 కాదు 2 కాదు, ఒక ఎన్నో రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు. కాబట్టి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మళ్ళీ మనం ప్రచార కార్యక్రమంలో అన్ని విషయాలు ఇంకా చెప్తూ ఉంటాం. ఇవాళ 36 వార్డుల పెద్దపల్లి పట్టణంలో ఉన్నటువంటి 36 వార్డుల మరి 36 వార్డులను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే ఇవాళ అభివృద్ధి అనేది జెట్ స్పీడ్తో నడుస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇవాళ ఇక్కడ మా ప్రభుత్వంలో ఇప్పుడు నేను వచ్చిన కాంచెలి ఇది కుటుంబ పరిపాలన, లేకుంటే మా కాంగ్రెస్ పార్టీ నాయకుల స్వార్థం కోసం ఇక్కడ మేము అందరం కూడా ఎవరం పనిచేస్తున్నాం. ఇవాళ పెద్దపల్లి పట్టణ ప్రజలకు ఏది మంచి జరుగుతుందంటే, ప్రజలకు ఏది ఉపయోగకరంగా ఉంటుందంటే దాన్ని నాతో పాటు నాయకత్వం అంతా కూడా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం.